ఒకసారి మరి బీసీ కులాలందరూ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత ఐక్యత బీసీ ఐక్యత జై బీసీ. థ్యాంక్ యూ. ఈరోజు ఆనందబాగ్ చౌరస్తాలో ఈ తప్పుడు కులగణన నిరసిస్తూ తర్వాత భక్తుల ఉడత నవీన్ గారికి రమేష్ గారికి సీనన్న దీక్షలో కూర్చునే వాళ్ళు ఖచ్చితంగా 1 గంట 2 గంటల వరకు ఉండాలి. మధ్యలో పోయేటోళ్ళకి ఏకండి దయచేసి ఎందుకంటే పూలమాల వేసుకున్న వాళ్ళు నిష్ఠగా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమంలో ఉండవలసిందిగా కోరుతున్నాం. నాగరాజ్ అన్న గారికి కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. భాస్కర్ అన్న గారికి, దశరథ్ అన్న గారికి అలాగే సంపత్ అన్న గారికి కుల ఐక్య వేదికకు మద్దతు ఇస్తూ ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. జై బీసీ జై బీసీ అందరూ చేతులు పైకెత్తండి. జై బీసీ జై బీసీ అంటే జై జై బీసీ అనాలి. జై బీసీ జై బీసీ ప్రశ్నిస్తూ జనాభా ప్రాతిపదికగా సాంఘిక ఆర్థిక రాజకీయాల రంగాల్లో బీసీలకు వాటాను సమర్థించే దిశగా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి ఈ తప్పడ తడకల బీసీ గణన కూడా జరిగేందుకు అనేకమైనటువంటి పోరాటాలు జరిగి దానికి దేశవ్యాప్తంగా ఆ కులగణన జరగాలని ఒక అద్వితీయమైనటువంటి పోరాటం జరపడం వల్ల ఇవాళ కొన్ని పార్టీలు ఈ కులగణనకు సంబంధించి బీసీలది ముందుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో మనము ఒక రహస్యాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మిగతా మిత్రులందరూ కూడా మీకు చెప్తారు. ప్రత్యేకంగా ఏంటంటే 10-15% అని అగ్రవర్ణాలకు ఈబీసీ కోటా కింద వాళ్లకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్స్ ను పెట్టడం అంటూ జరిగింది. దాన్ని సమర్థించుకునేందుకే మరి ఆ ఓసీల యొక్క జనాభాను పెంచినట్టుగా చూపించేందుకు ఈ తప్పుడు తడకల ఈ బీసీ కుల లెక్కలు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంచుమించుగా ప్రతిసారి మనం చూస్తే 2021 కానీ ఆ తర్వాతనే కానీ మిగతా ఎవరికి ఈ యొక్క బీసీ గణనను లెక్కబెట్టిన ఇంచుమించుగా 60-62% వరకు బీసీలు ఉన్నారనేది నిర్వివాదమైనటువంటి అంశం. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో 48% గానో లేకుంటే 55% గానో దాంట్లో ఇంకా మిగతా వాళ్ళని చూపించి దాన్ని కలిపి చేయడం అనేది ఇది బీసీలకు రాబోయే కాలంలో అనేక అన్యాయాలకు మరి అగ్రవర్ణాల అక్రమాలకు ఇది తోడ్పడుతుందన్న లోపల ఎలాంటి సందేహం లేదు. మనం మొన్నటిసారి కూడా చూసినాం. జనరల్గా ఇప్పుడు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. దీని ఉద్దేశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సమగ్ర సర్వే ఉన్నదో సమగ్ర సర్వేలో మొత్తం తప్పులు చూపిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉన్నది. మరి
గతంలో కుటుంబ సర్వే 2011లో చేసినటువంటి సర్వే ప్రకారంగా ఇవాళ బీసీలు 56% ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపెడితే ఇవాళ తక్కువ లెక్కలు చూపిస్తున్నటువంటి తీరున్నది ఈ ప్రభుత్వం. మరి ఆ సర్వేకు ఈ సర్వేకు చాలా డిఫరెంట్ కనిపిస్తా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలోనేమో 3,51,00,000 జనాభా ఉంటే స్టేట్ ప్రభుత్వం ఏమో ఇవాళ తక్కువ దాదాపు 60-70 లక్షలను తక్కువ చూపిస్తున్నటువంటి తీర్మానం ముందు కనిపిస్తా ఉన్నది. మరి అట్లాంటి సర్వేను గతంలో 51% చూపెట్టినటువంటి సమగ్ర సర్వేకు సంబంధించింది ఇవాళ 46% చూపెడతా ఉన్నారు. ఈ రకంగా లెక్కలు చూపెట్టడం వల్ల తెలంగాణ సమగ్ర సర్వేలో 3,56,00,000 మంది ఉన్నారని చెప్పేసి సమగ్ర సర్వేలో లెక్కలు చూపెడితే